రాజధాని అమరావతిలో నిన్న వైసీపీ నేతల పర్యటన ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీసిందో చూశాం. ఇప్పుడు దాని చుట్టూ రాజకీయం రచ్చరాజుకుంది. గొడవలు సృష్టించేందుకే వైసీపీ నేతలు అక్కడికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. అమరావతి అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, అందుకే నాటకానికి తెరలేపారని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. 5 ఏళ్ళు అమరావతి రాజధానిలో 3 మొక్కలు ఆడాడు. అమరావతి రైతులతో చెలగాటాడాడు. రైతుల కష్టాలు పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు అమరావతి నిర్మాణం చేస్తూ ఉంటే 2 ఏళ్ల తర్వాత వచ్చి మమ్మల్ని పిలిచేరు వెళ్తామని విధ్వంసం చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇక్కడ నేను వచ్చినటువంటి గ్రామ యాక్టర్లు మొత్తం కూడా ఆ రోజు మంగళగిరిలో మా పార్టీ ఆఫీసులో దాడి చేసినటువంటి వాళ్ళే. ఆ రోజు రైతుల్ని పాదయాత్రలు చేస్తుంటే ఆ మహిళలను చూడకుండా చితకబాదినటువంటి వ్యక్తులు కనకదుర్గమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుందామని చెప్పి పొంగళ్ళు పెట్టుకొని వెళ్తూ ఉంటే అలాంటి ఆడవాళ్ళని దాడి చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా? నివేదం మావిగన్నని రకరకాల డ్రామాలు ఆడతా ప్రజలు మభ్య పెడతా ఉన్నావు. నీకు ఇంత చెప్పినా కానీ ఇంకా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు. ప్రజలు గమనిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేశారు. ఒక ప్రపంచ రాజధాని అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా అంటే ఒక క్యాపిటల్ రీజియన్ అని, మెడికల్ జోన్ అని, ఎడ్యుకేషన్ జోన్ అని, అలాగే అనేక జోన్స్ డివైడ్ చేసి ఎక్కడా లేనటువంటి విధంగా పూర్తిగా కంప్లీట్ ప్లాన్డ్ సిటీ కింద తయారు చేస్తున్నటువంటి తరుణంలో ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి సంరక్షణ కమిటీ అని చెప్పి ఎంతవరకు తగదాలికి నిజంగా చెప్పాలంటే మొన్న మావిగానే అన్నారు, రాజధాని మావిగానే అన్నారు. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నం కేంద్రం అన్నారు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారా అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఒక దీర్ఘకాలమైనటువంటి ప్లాన్ ఉండదు. వాళ్ళ ఫాదరే ఉన్నారు వైఎస్ఆర్ గారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 2005 నుంచి 2024 1995 నుంచి 2004 వరకు కూడా ఆయన చేసినటువంటి ప్లాన్ అంతా కూడా ఆయన కంటిన్యూ చేయబట్టే ఈరోజు హైదరాబాద్ ఈ నగరం అయింది. ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తూ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. అంతేగాని విధ్వంస పాలన గత గవర్నమెంట్లో చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు ఆపేస్తాననే ఆలోచన జగన్ చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్వం 14-19 చేయడం కాదు, 19-24లో మొదలుపెట్టిన పనులన్నీ కూడా దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ స్వాగతిస్తున్నారు. ఆ రోజు రాజధానిలో ఉన్నటువంటి రైతులను నిస్సిగ్గుగా ఆడవారని చూడకుండా కూడా వాళ్ళందరినీ కూడా అనేకమైన అవమానాలు చేస్తే కూడా వాళ్ళు భయపడకుండా ఆ రాజధాని కోసం పోరాటం చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఇదే నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల పరిశ్రమలు వస్తా ఉన్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి, అదేవిధంగా ఈ ప్రాంతం మీద అభిమానము, ఈ ప్రజల మీద అభిమానంతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు గొడ్డలిపాటి వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదో 3 ఏళ్ళు అయితే వస్తామప్ప రప్ప అంట. రప్ప ఆడిచ్చినారు కదా ప్రజలు, మీకు ఆడిచ్చినారా లేదా? 111 స్థానాలకు తీసుకొచ్చారు. 174 స్థానాలు మొత్తం రాష్ట్రంలో ఉంటే 11 స్థానాలకు 151 నుంచి 5 తీసేస్తే 11 స్థానాలకు. ఇంకా సిగ్గు లేకుండా రప్ప ఆడిస్తాము.